ఈ పాలిష్ కోపిత్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే బేసిక్గా మనకు కొద్దిగా గార్లిక్ తీసుకున్నాము ఫ్లేవర్ కోసం, అలాగే ఒక గుడ్డు తీసుకున్నాము, కొంచెం అంత బటర్, అలాగే ఒక ఆనియన్ అంటే ఉల్లిపాయ అంటే వెల్లుల్లి రెండు ఉన్నాయన్నమాట. దాంతోపాటుగానే ఇక్కడ చూసినట్లయితే ఫ్లార్ కొద్దిగా ఆల్ పర్పస్ ఫ్లార్ తీసుకున్నాం, మైదా కూడా యూస్ చేసుకోవచ్చు. బంగాళాదుంపలు కొన్ని తీసుకున్నాము 2-3గా, అలాగే ఆ మష్రూమ్ కూడా ఒక 2 పీసులు, దాంతోపాటుగానే కొద్దిగా అంత క్రీమ్ ఉందన్నమాట. వీటితో పాటు మనకు అవసరానికి తగ్గట్లుగా యాజ్ యూజువల్ సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేస్తాము. వీటన్నింటినీ యూస్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేసుకోవచ్చు అనమాట. గిన్నెలో వాటర్ వేసి పెట్టేసుకుంటే వేడవుతూ ఉంటాయి కదా, ఈజీగా కుక్ అయిపోతుందనే ఉద్దేశంతో ముందుగానే నేను వాటర్ యాడ్ చేసి పెడుతున్నాను. బాగా ఎక్కువ అయితే ఇటాలియన్ డిష్ ఒకటి ఇదే విధంగా ఉంటుంది, దాంతో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కంప్లీట్లీ ఇది పాలిష్ డిష్. వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఒక క్లాసిక్ అథెంటిక్ డిష్ అనే చెప్పుకోవాలి. ఇంకోటి మనం ఇక్కడ బంగాళదుంప వాడుతున్నాం కదా, ఈ బంగాళదుంప అనేది కూడా ఈ పాలిష్ పీపుల్కి బాగా స్టేపుల్ అనమాట. రెగ్యులర్ ఫుడ్లో బంగాళదుంపలు బాగా తింటూ ఉంటారు. బంగాళదుంప ఒకటి, దాంతోపాటుగానే ఈ మష్రూమ్ ఒకటి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ స్టేపుల్ అనమాట. రెగ్యులర్ తినే ఫుడ్ ఉంటుంది. జస్ట్ బంగాళదుంపలు ఇప్పుడు వేసి ఉడికించుకోవడానికి కోసం పెట్టేశాను. తర్వాత ఇంకేం మిగిలింది మనకు, వీటిని కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకోవాలి. జస్ట్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుంటున్నాం. ఈ ఉల్లిపాయలు దీంతో పాటుగానే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని వాటితో మనము సాస్ తయారు చేసుకుంటాం అనమాట. మష్రూమ్స్ని కూడా చాప్ చేసుకుంటాం. మష్రూమ్ కట్ చేసుకొని పక్క తీసేసుకుంటున్నాం. తర్వాత ఆనియన్ కూడా కట్ అయిపోయింది కదా, దీన్ని కూడా అడ్డు లేకుండా పక్క తీసి పెట్టేసుకుంటాం. అండ్ ఫైనలీ గార్లిక్ని కట్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇది బంగాళదుంప తెలుస్తుంది కదా మనకి. ఇలాగే బంగాళదుంప కుక్ అయిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకుంటున్నాం. ఇందులో వీలైనంత వరకు అసలు వాటర్ కంటెంట్ లేకుండా స్ట్రెయిన్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఉడకబెట్టి బాగా వార్ చేసుకున్న ఈ బంగాళదుంపనంతటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. దీంతో కొద్దిగా బెటర్గా వస్తుంది మ్యాషింగ్ అంతా కూడా. రైట్, స్మూత్గా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకొని చక్కటి డో తయారు చేసుకోవాలన్నమాట. పొటాటో అయింది, దీంట్లో హాఫ్ ఎగ్ వేసుకోవాల్సి వస్తుంది, ఒక అర గుడ్డు వేసుకోవాలి. అయింది. తర్వాత ఫ్లవర్ వేసుకోవాలి. అయితే
ఈ ఫ్లవర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా థిక్ అయిపోతుంది. థిక్ అయిన తర్వాత ఈ ఉప్పు పెప్పర్ ఇవి కలవు కాబట్టి నేను ముందుగానే ఇది వేసేసుకుంటున్నాను. వాటితో పాటు నీట్గా కలిసిపోతుందనే ఉద్దేశంతో. పొటాటో ఆల్రెడీ సాల్ట్ ఉంది, దాన్ని బట్టి మనం కొద్దిగా అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కాస్తంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఫైనలీ సీజనింగ్ కూడా అయిపోయినట్లే మనకు చేసేసాం. సాల్ట్ అండ్ పెప్పర్ అంతా కూడా కలిసిపోయింది కదా. నా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఫ్లవర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో కాసేపు దీంతో కలుపుతాను, తర్వాత చేయి పెట్టక తప్పదు, పెడతాను. ఈ విధంగా టైట్ డౌ తయారవ్వాలి. నిజానికి ఈ బంగాళదుంపలో బాగా ఎక్కువ మాయిశ్చర్ ఉండింది, మనం బాగా డ్రై చేయలేదు కాబట్టి ఎక్కువ ఫ్లవర్ పట్టింది, కొద్దిగా తీసేసి మళ్ళీ కలుపుకున్నాను. బట్ ఎనీవే ఈ విధంగా టైట్గా రావాలి. వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకున్నాం. ఈ తర్వాత రోల్ చేసుకొని కట్ చేసి పీసెస్గా వాటర్లో వేసుకోవచ్చు, లేదంటే దీన్నే ఉండలు తయారు చేసుకొని రుద్దుకొని వేసేసుకోవచ్చు అనమాట. గవ్వలు ఉంటాయి కదా, ఇంచుమించు ఆ గవ్వల షేప్లో వచ్చే విధంగా తయారు చేసుకోవచ్చు. నేను దానికోసమే ఆల్రెడీ వాటర్ కూడా వేడి చేసేసుకున్నాను, అవి కూడా వేడి అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తీసి బాగా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఈ ఫ్లవర్ ఇంకా ఎగ్ అనేది బైండింగ్ ఇస్తుంది. ఆ బైండింగ్ వచ్చిన తర్వాత మొత్తం అంతా ఎక్కువ దాంట్లో పొటాటో మాత్రమే ఉంటుంది. ఆ పొటాటో అంతా కూడా ఆల్రెడీ కుక్ అయి ఉంటుంది. కొద్దిగా కుక్ అయిన వెంటనే ఇప్పుడు మళ్ళీ పైకి వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్ టిప్ ఏంటంటే, ఎప్పుడైతే ఇవి తేలుతూ వచ్చేస్తాయో పైకి, అప్పటికి అది కుక్ అయిపోయినట్లే. సో అది తేలేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తూ దాన్ని చూసుకుంటూ ఉండకుండా మనం నెక్స్ట్ సాస్ కుకింగ్ ప్రాసెస్లో కూడా వెళ్ళిపోదాం. ప్యారల్గా నేను ఇంకొక పెనం వేడి చేసుకొని సాస్ని కూడా కుక్ చేసుకుంటాం. బటర్ వేసాను, స్మెల్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసామన్నమాట. వెల్లుల్లి కొద్దిగా అంత వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసాం. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేస్తాం. ఈ మష్రూమ్స్ కుక్ అవ్వడానికి కాస్తంత టైం పడుతుంది. ఇవన్నీ కూడా కుక్ అయిపోయేసి కాస్త దగ్గరకు వస్తుంది కదా, ఆ తర్వాత క్రీము ఇంకా సీజనింగ్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ మష్రూమ్స్ని ఇప్పుడు కాసేపు కుక్ అవ్వనిద్దాం. చక్కగా మష్రూమ్ కానీ ఉల్లిపాయ కానీ ఇవన్నీ కూడా వేగిపోయాయి ఇందులో. ఇది కూడా కుక్ అయిపోయింది, చూస్తున్నారు కదా, బాగా తేలుకుంటూ అన్నీ వచ్చేసాయి పైకి. సో వీటిని కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపట్లో ఒక స్ట్రైనర్తో రిమూవ్ చేయాలి. వచ్చవట్లేదు, ఇవి అలాగే స్ట్రెయిన్ అవుతూ ఉండని. దీనికి ఇంకొక చిన్న పని బ్యాలెన్స్ ఉంది, ఆ పని కూడా చేసేసుకుందాం. అదేంటంటే, ఇవి బాగా అయిపోయాయి కదా, దీంట్లో ఏంటంటే వెట్గా ఉంటుంది, పైన టెక్స్చర్ అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఈ సాస్లో వేసినప్పుడు దాంతో నీట్గా వెళ్ళదన్నమాట. దానికోసం ఏం చేయాలంటే కాస్తంత దాన్ని ఫ్రై చేసి దీంట్లో వేసుకోవాల్సి వస్తుంది సాస్లో. అందుకోసం ఫ్రై ప్యాన్ కూడా రెడీ చేసుకుంటాం. సాస్లో కొద్దిగా క్రీమ్ యాడ్ చేస్తున్నా. బాగా డ్రై అయిపోయింది అనిపిస్తే కొద్దిగా అంత వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. నేను యాడ్ చేస్తున్నాను కాస్త. టైం పడుతుంది
వస్తుంది కాబట్టి అది బాగా లో ఫ్లేమ్లో కానీ ఆఫ్ చేసి కానీ అట్లా పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేస్తున్నా. ఆల్రెడీ ప్యాన్ వేడిగా వచ్చేసింది కదా, ఇప్పుడు నీట్గా చేసి పెట్టుకున్న డంప్లింగ్స్ని ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఎర్రగా గీతలు చారలు వచ్చినట్లుగా వస్తుంది కదా, ఆ విధంగా వస్తే సరిపోతుంది. అంతవరకు మనం చూసుకుంటున్నాము. ఇప్పుడు ఆ సాస్ కూడా రెడీ అయిపోయింది కదా ప్యారలల్గా. ఇందులో కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను, అలాగే పెప్పర్ కూడా యాడ్ చేస్తాను. వేగిపోయాయి కదా, ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తోంది. కుకింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సాస్లో వేసేసుకున్నాం. సాస్ కూడా ఆల్రెడీ అంతా కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఆ వేడి ఉంటే సరిపోతుంది. ఎనీవే కుకింగ్ అయిపోయింది నాదైతే. డైరెక్ట్గా దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి మీరు చూసి ఎలా ఉందో చెప్తారు కదా.